ఈ వ్యాధి ఎక్కువగా ఎవరికి వస్తుంది మేడం? అంటే వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు ఇలా? ఈ రుమాటిక్ వ్యాధులనేవి ఏ వయసు వారినైనా ప్రభావితం చేయొచ్చు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరైనా ఎఫెక్ట్ అవ్వచ్చనమాట. చిన్న పిల్లల్లో జువెనైల్ ఆర్థరైటిస్, జువెనైల్ లూపస్, జువెనైల్ వాస్కులైటిస్ అని రకరకాల వ్యాధుల్లాగా రావచ్చు. అలాగే పెద్దల్లో మోస్ట్ కామన్ రుమాటిక్ వ్యాధి అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది. అది కాకుండా వేరే సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్, ఎస్ఎల్ఈ, లేదా సిస్టమిక్ స్క్లీరోసిస్, లేదా జోగ్రెన్స్ వ్యాధి, వాస్కులైటిస్ ఇవన్నీ కూడా రావచ్చు. ఇంకా 50-60 వయసు పైబడ్డ తర్వాత వాస్కులైటిస్ అనే సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవన్నీ పక్కన పెడితే క్షీణిత వ్యాధులు కూడా వస్తుంటాయి. ఒకసారి 40-45 ఏజ్ దాటిన తర్వాత డీజెనరేటివ్ డిసీజెస్ అంటాం. మనకు యాక్చువల్లీ ఈ రుమాటిక్ వ్యాధుల కన్నా కూడా ఈ డీజెనరేటివ్ వ్యాధులు, ఆస్టియో ఆర్థరైటిస్ అని ఏదైతే అంటామో, మోకాళ్ళ నొప్పులతో ప్రిడామినెంట్గా ప్రెజెంట్ అయ్యే వాళ్ళు, అది ఈ రుమాటిక్ వ్యాధుల కన్నా కూడా ఎక్కువ. సో చాలామంది మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయ్యాయి, నాకేదో వాతం స్టార్ట్ అయింది అన్నట్టు అనుకుంటుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. అది క్షీణిత వ్యాధి. అంటే వయసు పైబడే కొద్దీ కీలు లోపల గుజ్జు తగ్గిపోవడము, కార్టిలేజ్ అనే ఒక పొర ఉంటుంది, అది దెబ్బతిండము, దానివల్ల వచ్చే వ్యాధిని ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అది క్షీణిత వ్యాధి, అది రుమాటిక్ వ్యాధి కాదు. బట్ వృద్ధుల్లో కూడా రుమాటిక్ వ్యాధులు రావచ్చు. ఓకే మేడం. అయితే ఈ మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోవడం అని చెప్పారు కదా, ఇది తగ్గిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? నార్మల్గా ఏజ్తో పాటు కూడా అందరిలోనూ క్షీణిస్తుంటుంది. అయితే ఇంకొన్ని ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ లేదా మన జీవనశైలిలో ఉండే ఫ్యాక్టర్స్ వల్ల ఈ క్షీణత కొంచెం ఫాస్ట్ అవ్వచ్చు. సో ఈ మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఆ పెరుగుతున్న క్షీణతను తగ్గించుకోవచ్చు మనం. అంటే మెయిన్ స్థూలకాయం, ఒబీసిటీ, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు బరువుని కంట్రోల్ చేసుకోవడం లాగా, అలాగే ఎక్సర్సైజ్. ఒక పక్క క్షీణిస్తుంది, గుజ్జు తగ్గిపోతుంది, అయినా ఎక్సర్సైజ్ ఏమంటున్నారు అన్నట్టు కొందరు క్వశ్చన్ అడుగుతుంటారు. బట్ జాయింట్ ఫ్లెక్సిబుల్గా ఉంచడానికి, మొబైల్గా ఉంచడానికి, అలాగే జాయింట్ చుట్టూ అంటే కీలు చుట్టూ కండరాలని కూడా బలోపేతం చేసుకునేందుకు ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. ఏరోబిక్ ఎక్సర్సైజ్ కావచ్చు, రెసిస్టెన్స్ ట్రైనింగ్ కావచ్చు, అంటే వెయిట్ లిఫ్టింగ్ లాంటి ట్రైనింగ్ కావచ్చు, వాకింగ్, జాగింగ్, రన్నింగ్, ఏదైనా కూడా జాయింట్ చుట్టూ ఉండే కండరాలన్నీ కూడా స్ట్రాంగ్గా ఉండేందుకు హెల్ప్ అవుతాయి. సో ఇవి స్ట్రాంగ్గా ఉంటే మళ్ళీ జాయింట్ మీద పడే ఒత్తిడి తక్కువ ఉంటుంది. స్పెసిఫిక్గా జాయింట్ లోపల గుజ్జు పెంచేందుకు ఏమన్నా చేయొచ్చా మనం అంటే చేయలేము. మెయిన్ క్షీణించకుండా ఉండేందుకు ఈ అలవాట్లు పాటించుకోవచ్చు. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోవడము, వెయిట్ కంట్రోల్లో పెట్టుకోవడము, అలాగే ఫుడ్లో చేంజెస్ అంటే హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. హోల్ గ్రెయిన్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవడము, లీన్ మీట్ అంటే చికెన్ లాంటి మీట్ అయితే తీసుకోవచ్చు. రెడ్ మీట్ అంటే పోర్క్, బీఫ్, మటన్ ఇవి అవాయిడ్ చేయడం బెటర్. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్, ఆయిల్లో ఎక్కువ ఫ్రై చేసిన ఫుడ్స్ కానీ, హై షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ కానీ, సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడం బెటర్. ఓకే మేడం. ఈ కేళ్ల గుజ్జు తగ్గకుండా ఇప్పుడు మార్కెట్లోకి పిఆర్పి ఇంజెక్షన్స్ అని వచ్చాయని విన్నాము. వాటి వల్ల నిజంగానే యూజ్ ఉంటుందా మేడం? గుజ్జు తగ్గకపోవడానికి హెల్ప్ అవుతాయి అన్నట్టు ఈ ట్రీట్మెంట్స్ మార్కెట్లోకి వచ్చాయి. మార్కెట్లోకి వచ్చిన తర్వాత రాకముందు కూడా చాలా క్లినికల్ ట్రయల్స్ అనేవి కూడా జరిగాయి. బట్ ఈ ట్రయల్స్ అన్నిట్లో కూడా ఎవిడెన్స్ ప్రకారం అవి గుజ్జు క్షీణతను తగ్గిస్తాయని అయితే ఎవిడెన్స్ ఏమీ లేదు. సో ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్ కానీ, లేదా స్టెమ్ సెల్ థెరపీ ఇంజెక్షన్స్ కానీ, ఆర్ జస్ట్ హైలూరోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్ కానీ, ఇవన్నీ కూడా కొందరికి టెంపరీగా రిలీఫ్ అనేది అందిస్తుంది. బట్ వాళ్ళల్లో ఏ ఫ్యాక్టర్స్ వల్ల తగ్గుతుంది అనేది మనం చెప్పలేం. ఈ ఇంజెక్షన్స్ వల్ల యాజ్ సచ్ లోపల జరిగే క్షీణత అంటే ఆ డ్యామేజ్ ఆపడం అనేది అవ్వదు. సో ఇఫ్ ఎట్ ఆల్ ఎవరన్నా ఈ ఇంజెక్షన్స్ వల్ల తగ్గుతుంది మీకు అని మార్కెట్ చేసినా అది నమ్మకూడదు. మేడం, ఈ రుమాటిక్ వ్యాధులు స్త్రీలకు మాత్రమే వస్తాయా? అలాగే ఈ వ్యాధి వల్ల ప్రెగ్నెన్సీ పైన ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా? కొన్ని రకాల రుమాటిక్ వ్యాధులు స్త్రీలలో కొంచెం అదనంగా చూస్తాము. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటివి మగవారి కన్నా 2-3 రెట్లు ఎక్కువగా ఉంటాయి ఆడవాళ్ళలో. వేరే సిస్టమిక్ స్క్లీరోసిస్ కూడా 2-3 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఎస్ఎల్ఈ సమస్య, లూపస్ అనే సమస్య 7-8 రెట్లు ఎక్కువగా ఉంటుంది ఆడవారిలో. ఇంకొక వైపు అయితే సోరియాటిక్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, స్పాండైలో ఆర్థరైటిస్ అనేవి, ఈ రకాలు ఇవి కొన్ని మగవారిలో ఎక్కువగా వచ్చే రకమైన కీలవాతాలు. అయితే ఆడవారిలో
స్త్రీ హార్మోన్స్ వల్ల ప్లస్ ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉండే కొన్ని జన్యువుల ప్రభావం వల్ల వీటన్నిటి ప్రాలభ్యం కొంచెం ఎక్కువగా ఉంటుంది అనని ఒక థియరీ. అయితే ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని రకాల కీళ్ళవాతం ప్రెగ్నెన్సీ టైంలో సద్దుమణిగిపోతుంది. కొన్ని రకాలవి పెరుగుతాయి అన్నమాట. పెరిగి ఫ్లేర్ అనేది వస్తుంది. సో మీకు ఏ రకమైన కీళ్ళవాతం ఉంది అనేది, ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు అనేది మీరు పరస్పరం మీ డాక్టర్తో డిస్కస్ చేసుకుని ప్లాన్ చేసుకోవాల్సిన విషయం. కొన్ని రకాల కీళ్ళవాతం ఎస్ఎల్ఈ సమస్య లాంటిది అయితే ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ టైంలో తీవ్రత పెరుగుతుంది. కొందరికి అందుకనే ప్రెగ్నెన్సీ కన్నా ముందే కనీసం 6 నుంచి 12 నెలల వరకు పూర్తిగా కంట్రోల్కి వచ్చిన తర్వాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని అడ్వైస్ చేస్తాం. అలానే ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ రుమాటిక్ వ్యాధిగ్రస్తులు చాలామంది రకరకాల మెడిసిన్స్ మీద ఉంటారు. అన్ని రకాల మెడిసిన్స్ కూడా ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ తర్వాత సేఫ్ కాదనమాట. సో ఏ రకమైన మెడిసిన్స్ వాడుతున్నారు అనేది, ఆ మెడిసిన్స్లో మార్పులు ఏం చేయాలి అనేది కూడా బిఫోర్ ప్రెగ్నెన్సీ డాక్టర్తో పరస్పరం డిస్కస్ చేసుకుని మార్చుకోవాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మందులు ఆపేయచ్చా లేదా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుందా? రుమాటిక్ వ్యాధులు అనేవి ముందు మనం అనుకున్నట్టు జన్యులోపం లేదా ఇమ్యూన్ వ్యవస్థలో ఉండే క్రమలోపాల వల్ల వస్తున్నాయి. సో మనం మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఆ లోపాలని మనం పూర్తిగా నయం చేయటం లేదు. మనం మెడిసిన్స్ ద్వారా వ్యాధిని ఒక రకంగా నియంత్రించవచ్చు, కంట్రోల్కి తీసుకుని రావచ్చు, పూర్తిగా నిర్మూలించలేం. అందుకనే ఇప్పుడు ప్రస్తుతం ఉండే మెడిసిన్స్, ప్రస్తుతం ఉండే ట్రీట్మెంట్ ఆప్షన్స్ వల్ల అయితే పూర్తిగా క్యూర్ అయితే లేదు వ్యాధులకు. అందుకని దీర్ఘకాలంగా కొన్నిసార్లు జీవితాంతం కూడా ఈ ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత కనుక కంట్రోల్కి వస్తే, నియంత్రణకు వస్తే, అప్పుడు 2-3 రకాల మెడిసిన్స్ వాడే చోట ఒక మెడిసిన్కి తగ్గించుకోవచ్చు. అలా వ్యాధి తీవ్రతను బట్టి మెడిసిన్స్ చికిత్స కూడా పెంచడం తగ్గించడం అనేది జరుగుతుంది. బట్ పూర్తిగా మెడిసిన్స్ ఆపేయగలిగే స్టేజ్ అయితే రాలేదు. పూర్తిగా ఆపేస్తే కొన్నిసార్లు బయటకి కనిపించకుండా లోపలనే ఇన్ఫ్లమేషన్ కంటిన్యూ అవుతుంటుంది. అలా ఇన్ఫ్లమేషన్ కంటిన్యూ అవుతూ అవయవాల మీద, కీళ్ళ మీద జరిగే డ్యామేజ్ అనేది కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందుకని దాన్ని నియంత్రించుకోవడానికి మెడిసిన్స్ అయితే కంటిన్యూ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.